నమస్తే, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్వీన్ ఫుడ్ వరల్డ్. మనకి ఆలూతో ఈజీగా రెడీ అయిపోయే స్నాక్ ఐటమ్ తయారు చేసుకుందాం. అదే ఆలూ కట్లెట్. సో ఆలూ కట్లెట్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఆలూ కట్లెట్ తయారు చేసుకోవడానికి ముందుగా నేను 3 బంగాళదుంపలు తీసుకున్నానండి. అవి బాయిల్ చేసుకుని ఇలా స్మాష్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం తురుము, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నానండి. మీరు కావాలంటే ఈ ప్లేస్ లో కొద్దిగా కారం వేసుకోవచ్చు. 1/2 స్పూన్ ఆమ్చూర్ పౌడర్ కనుక లేకపోతే కొద్దిగా నిమ్మరసం పిండుకుంటే సరిపోతుంది. 1/2 స్పూన్ ధనియా పౌడర్, కలర్ కోసం కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఆలూ కట్లెట్ క్రిస్పీగా రావడానికి 3 స్పూన్స్ బియ్యం పిండి, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. బంగాళదుంపల్ని ఇలా ఉడికించైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఉడికించాక గ్రేడ్ అయినా చేసుకున్నా కూడా మీకు ఎక్కడ ఈ చిన్న చిన్న పీసెస్ అనేవి లేకుండా ఉంటుంది. సో ఎలా చేసుకున్నా పర్లేదు. ఇప్పుడు చేతులకి కొద్దిగా ఇలా నూనె రాసుకుని ఇలా మనకి కావాల్సిన సైజులో ఇలా బాల్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో చేసుకోవచ్చు, కానీ మరీ సన్నగా చేయకూడదు, కొంచెం లావుగా ఉండాలి. చూడండి, ఇలా నేను మొత్తం అన్ని ఈ షేప్ లో రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఈ బ్రెడ్ పౌడర్ లో డిప్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ 3 బ్రెడ్ పీసెస్ ని మిక్సీలో బ్లెండ్ చేసి పెట్టుకున్నానండి. సో వాటిలో ఇప్పుడు డిప్ చేసుకుందాం. ఇలా చేస్తే ఏంటంటే ఈ ఆలూ కట్లెట్స్ అనేవి బాగా క్రిస్పీగా వస్తాయి. ఇది కావాలంటే ఆప్షన్, లేదంటే మీరు స్కిప్ చేసుకోండి. మొత్తం పీసెస్ అన్ని కూడా ఇలాగా బ్రెడ్ పౌడర్ లో డిప్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ పోసుకోండి. కట్లెట్స్ బాగా మునిగేంత ఆయిల్ అవసరం లేదండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. నూనె బాగా వేడెక్కిందండి. ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒకవైపు బాగా ఫ్రై అయ్యాక మనం రెండో వైపు టర్న్ చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అవ్వగానే ఇలా రెండో వైపు టర్న్ చేసుకోండి. ఇంక రెండు వైపులా ఫ్రై అయ్యాయండి. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో ఇలా ఫ్రై అయిన ఆలూ కట్లెట్ ని మనం వేరే ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాం. సో ఇంతే అండి, ఎంతో ఈజీగా ఆలూ కట్లెట్ మనం రెడీ చేసుకోవచ్చు. సో డెఫినెట్ గా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ ఆలూ కట్లెట్ వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. సో దీంట్లోకి కాంబినేషన్ టమాటా సాస్ లేదంటే చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.